హలో అండి. ఈడ ఈ పెరుగు పెద్దమ్మ అనే ఛానల్లో మనకు కూడా ఎంతో మాట్లాడిద్ది ఎవరి గురించో ఊరికే వాళ్ళని అట్లా ఇట్లా వాళ్ళు ఇట్లా తింటున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లమ్మా ఇట్లమ్మా అంటే నీకెందుకు తల్లి? నీ ఇంట్లో నువ్వు నీ కొడుకు నీ సంసారం బాగానే ఉంటే వేరే వాళ్ళది ఎందుకు ఆమెకి? ఊరికే వేరే వాళ్ళ మటుబడి అది ఒక అమలక్కల ముచ్చట్లాగా ఉంది. అక్కడంతా ఒక 5-6 ఆడవాళ్ళంతా వస్తారు కూర్చొని, ఇంకా ఒక చాటింగ్ పెట్టిద్ది. చాటింగ్కి ఆమెకి డబ్బులు వస్తుంటాయి. మరి మిగతా వాళ్ళకి డబ్బులు వస్తాయా లేకపోతే తెలియదు. ఇంక ఇప్పుడేమో డబ్బులు ఇవ్వండి, మా అందరికీ డబ్బులు వేయండి అని ఫోన్పేలు జీపేలు పెట్టింది. ఎందుకు అడుక్కోవాల్సినంత అవసరం ఏముంది ఆమెకి? అడుక్కోవాల్సినంత వేరే వాళ్ళు వీళ్ళు సంపాదించుకుంటుంటేనే అయ్యో వీళ్ళు చరిసతక్ష ఛానల్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు అయ్యో అని అంటది. మరి ఆమెకి ఏం అవసరం ఉండి? ఆమె యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి, ఆమె ఛానల్లో డబ్బులు వస్తూనే ఉండాలి. కానీ అయినా కూడా ఇది పెట్టింది, నాకు డబ్బులు పంపించండి అనుకుంటే జీపేలు ఫోన్పేలు అవన్నీ నెంబర్లు పెట్టింది. ఎందుకు అట్లా అడుక్కోవాల్సినంత అవసరం ఏముంది ఆమెకి? అదే వేరే వాళ్ళు పెడితే, అదే ఈ చెర్రి శతాక్షి ఛానల్ వాళ్ళు పెడితే ఎంత కాల్ చేసేది, అట్లా ఇట్లా ఇది అది అని. అది మాత్రం బాగలేదు. ఇంకా వేరే వాళ్ళని వేసుకుంటుంది కదా, ప్రతి ఒక్క దానికి అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇది అది అని బూతులైతే ఆమె నోట్లో బూతులు వస్తాయి. నా ఛానల్ లేపేశారని అంత బూతులు తిడుతున్నావు. నీకు డబ్బులు అవసరం లేనప్పుడు ఎందుకు నీకు ఛానల్? ఉంటే ఉంటుంది, పోతే పోయిద్ది అన్నతోటి ఉండాలి. లేదంటే ఆమెకి డబ్బులు అవసరం లేనప్పుడు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఆమె ఎందుకు పెట్టింది ఎందుకు పెట్టింది? ఇదిగోండి నేను ఇది పెట్టాను, నాకు డబ్బులు వేయండి అని ఎందుకు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఆ కొడుకు ఊరికే మా కొడుకు చేస్తాడు, మా కొడుకు ఇది తెలుసు అది తెలుసు అంటే ఆ కొడుకు వేరే జాబ్ లేదా? ఎంతసేపటికి మంది ఆడవాళ్ళ గురించి వాళ్ళ అమ్మాయి ఏమన్నా చెప్తుంటే కనుక ఈ వీడియోలు తీసి యూట్యూబ్లో వేయటమా? మంది ఆడవాళ్ళ గురించి ఏంటది? ఏం బాగుంటుంది? అది చీపుగా ఉండదు. వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఒక కొడుకు జాబ్ చేయాల్సిన కొడుకు ఆ కొడుకుని జాబ్ చేయనీయకుండా కూర్చోబెట్టి, ఒరే కొడుక నువ్వు నాకు వీడియోలు తీయి, నేను చేసే వీడియోలన్నీ తీసేసేయి, మనం అట్లా డబ్బులు సంపాదిద్దాం, ఒకటి ఎవరినో ఒక ఆడవాళ్ళని వెంబడి పెడతామని. బంగ్లాదేశీలు వీళ్ళు అది నువ్వు పోయి చూసివా? బంగ్లాదేశీతో ఉంది, వాళ్ళతోటి ఉంది. అయినా కూడా ఆ బంగ్లాదేశీ వాడితో, పాకిస్తాను చైనా వాడితో ఉంటే నీకెందుకు? నువ్వు పోయి నీకు కావాలనుకుంటే నువ్వు చైనా వాడు, రష్యా వాడు, అరబ్ వాడితోటి ఉండు. ఎవరైతే వద్దంటున్నారా, లేకపోతే మంగోలియా వాళ్ళతోటి చింగు అనుకుంటూ ఉండు. అంతేకాని వేరే వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లా ఆమె ఇంటికి వచ్చి ఏమన్నందా? ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమి తిట్టివంటే వీళ్ళు ఏమనట్లేదు, వీళ్ళు వాళ్ళ వీడియోలు ఏదో చూసుకుంటా వాళ్ళ వీడియోలు ఏదో చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఈ పెరుగు పెద్దమ్మని ఆమె మాత్రం ఆమె బూతులు, ఆమె నోరే బూతులు. వాడితో ఉంది, వీడితో పోయింది, అట్లా ఇట్లా. ఎవరితో పోతే నీకెందుకమ్మా? నీకు నీ మామూడు నచ్చకుండా నువ్వు కూడా వేరే వాళ్ళతో పోదలుచుకుంటే పో, అంతే. నీకు వేరే వాడితోటి పోయి వేరే వాడితోటి ఏందో చేయాలని నీకు అట్లా ఉంటే కనుక నువ్వు పో. నీ ఆలోచనలు నీ బ్రెయిన్ అట్లా ఉంటే మంచిగా ఆలోచించే వాళ్ళకి మంచి ఆలోచనలే వస్తాయి. చెడుగా ఆలోచించే వాళ్ళకే ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు, వేరే వాళ్ళ గురించి చెడ్డ ఆలోచనలు వస్తాయి. అదే మన బ్రెయిన్ మంచిగా ఉండి పాజిటివ్గా, ప్రతి మనిషి గురించి ఎప్పుడైనా పాజిటివ్గానే ఆలోచించాలి, మంచితనంగా ఆలోచించాలి, ఆప్టమిస్టిక్గా ఉండాలి. అంతేగాని ఎంతసేపటికి వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడి వేరే వాళ్ళని ఇది అంటే ఎందుకు వేరే వాళ్ళని ఊరికే మనం అనటం? నేను లచ్చక్క టీవీ ఆయన అంట యాంకర్ని ఎందుకంటే అంటే వాడు ఊరికి ఏడుస్తూ ఉంటాడు, ఏడుచుకుంటా మగోడు అట్లా ఊరికి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావరా అనేసి నేను ఏదో ఇది గంట ఫన్నీ వీలో. అంతేగాని నాకు ఆయనకి ఏది సంబంధం? నాకు లచ్చక్క టీవీ యాంకర్ నాకేమైనా చేసిండు, నేను ఆయనకి ఏమైనా చేశాను? నాకు ఆయనకి పర్సనల్గా ఏమీ లేదు. కాబట్టి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావురా, ఎందుకు ఈ డ్రామాలు చేస్తావు? అసలు నిజమైనగా చెయ్యని నేను చెప్తా. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి బూతులు తిట్టడము, పిచ్చి పిచ్చిగా మరి ఓవర్గా చేయటము, నోరంతా వాళ్ళని అంత కచ్చగంటే అంత కచ్చగా తిడుతుంది. అంత వయసు ఆమెది. ఆమె వయసు ఏమైనా చిన్న వయసు కాదు. నలుగురికి ఎందుకు మీకు వాళ్ళతోటి గొడవ అని చెప్పాల్సిన వయసు ఆ పెరుగు పెద్దమ్మని ఆమెకి. కానీ లేదు, ఇంకా ఆ ఉప్పర్ మీటింగులు పెడుతుంది. ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి రాండి, ఇంకా నాకు డబ్బులు వస్తాయి కాబట్టి మనందరం కూర్చొని మీటింగులు పెట్టుకుందాం ఇక్కడ ఈ యూట్యూబ్ అడ్డా అయ్యింది, ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఎవరు దొరుకుతారో తిడదాము, ఎవరిని మాట్లాడదాము అని కూర్చుంటుంది.
అంతేగాని నీ డెవలప్మెంట్ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎట్లా నీ కొడుకు ఎట్లా ఉద్యోగం రావాలా, నీ కొడుకు సంపాదన ఎట్లా పెంచాలని ఆలోచించు. కానీ మీరందరూ కలిసి నాకు డబ్బులు పంపించండి, నేను అడుక్కుంటా, అడక్క తినడానికి నేను రెడీగా ఉన్నా, బొచ్చ పట్టుకొని అంటానికి అది కరెక్ట్ కాదు. ఎందుకు అడక్క తినాల్సిన అవసరం ఏముంది ఏమిటి? ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే పెట్టడం, నాకు డబ్బులు వేయండి అంటే అడుక్కోవటమే కదా, అడుక్కోవాల్సిన అవసరం ఏముంది ఆమెకి? ఇప్పుడు ఆమెకు అంత శాతగాను నేను యూట్యూబ్ మెయింటైన్ చేయలేనంటే బంద్ చేసుకుని ఇంట్లో కూర్చో అంతే. కానీ ఇట్లాంటి వేషాలు వేసుకుంటా, వేరే వాళ్ళని తిట్టుకుంటా, వేరే వాళ్ళని ఎంత గలీజ్గా అంటే అంత పిచ్చిగా తిట్టిద్ది. ఎంత ఆమెకు అసలు ఎందుకు ఇట్లాంటివి అనటం అది కూడా అనిపించదు. ఆ ఎదురుగా కొడుకు వీడియో తీస్తుంటే ఎందుకు మోపిల్లలు ఎదురుగా ఈ మాటలన్నీ ఎందుకు అనటం అన్నది కూడా ఉండదా ఏంది అనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది ఏంది ఎంత నీచంగా మాట్లాడుతుంది అని. ఇప్పుడు అనిపించుకునే వాళ్ళకు కూడా ఇంకా నాకు స్ట్రైక్లు వేసారంటే స్ట్రైక్ లేకుండా ఊరుకుంటారు. నిన్నెవరన్నా ఏమన్నంటే ఊరుకుంటావా? ఊరుకో. వెంటనే నన్ను అన్నారు అనేసి నువ్వు నీ కొడుకు చేత ఇంకో 4 వీడియోలు చేసి నేను పోలీస్ స్టేషన్కి పోతా, ఆ స్టేషన్కి పోతా అంటావు. కానీ నువ్వు మాత్రం అందరినీ అనొచ్చు కదా. ఫస్ట్ నుంచి కూడా అసలు నీకు సంబంధమే లేని విషయం అది. వాళ్ళు ఎక్కడనో కూర్చొని వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటున్నారు. చెర్రి సతాక్షి అనే వాళ్ళ నీ వ్యవహారం నువ్వు వేరే వీడియో పెట్టుకొని ఏదో చేయగని కాదు. ఎంతసేపటికి మంది నోట్లో మందిని ఏదో ఇది చేయాలి కదా. ఏంది ఎంతసేపటికి వాళ్ళని గెలకాలి కదా, మందిని గెలుక్కుంటే వాళ్ళ మీద మాట్లాడాలి. ఇంక వేరే అమ్మలక్కలకి టైం లేదో ఏమో, లేకపోతే అదంతా పెయిడ్ బ్యాచో ఏమో మరి. వందనమ్మ ఆ అమ్మ ఈ అమ్మ ఒక డాక్టర్ అంటే నేను డాక్టర్ని అయినా కూడా వచ్చాక ఆయనకు పని లేదు, ఆయన ఈ అమ్మలక్కల ముచ్చట్లు చేరాలనా? ఆమె లావుగా అయితే ఏంది, సన్నగా అయితే ఏముంది, ఇంకా ఎక్కువ దీని లావుగా అయితే ఏంది, పుల్లలాగా అయితే మనకెందుకు? ఆమెకు విమర్శించటమే. ఎదుటి మనిషిని విమర్శిస్తే ఒక్క ఏళ్ళు ఎదుటి మనిషికి చూపిస్తుంటే 3 ఏళ్ళు మనల్ని చూపిస్తుంటాయి. అది ఇంత పెద్దామా, నేను ఎంతో జ్ఞానం అంతా నాకుంది, జ్ఞానకారిణి అనుకుంటా మాట్లాడే ఆమె ఇట్లాంటి ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చిగా నా మాట్లాడేది. 1 ఏళ్ళు చూపించు, 3 ఏళ్ళు నేను చూపిస్తుంటాయి. నీలో కూడా బోల్డంత తప్పులు ఉంటాయి. నీకు నిజంగా పెళ్ళై నీ కొడుకులకి కోడళ్ళు ఉంటే వాళ్ళని ఎంత ఏదిస్తావో, వాళ్ళు ఇట్ట తిన్నారు, వాళ్ళు అట్ట తిన్నారు, వాళ్ళ ఇట్టున్నాయి అట్టున్నాయి అనేసి వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ శరీర ఆకృతిని, ఆకారాన్ని ఎట్లా వర్ణిస్తావో ఏమో కానీ అట్లా ఉంది. అట్లా వర్ణించాల్సిన అవసరం ఉందా? ఒక ఆడ మనిషి ఇంకొక ఆడ మనిషి గురించి ఆమె ఆకృతి, ఆమె ఆకారం, ఆమె ఏంది, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. అట్లా వర్ణిస్తానికి వేరే వాళ్ళకి మాటలు రావు, కానీ వర్ణించరు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కానీ నీకు అదేమీ లేదు కదా. వయసు మాత్రం బాగానే వయసు ఉంది, వయసు చాలా ఉంది, కానీ ఈ సంస్కారం అనేది ఈమెకి లేనే లేదు. ఇంకా పెద్దమ్మ అని పెట్టుకుంది, పెద్దమ్మ అంట. ఇప్పుడు వయసు అదే అంటారు, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని. వయసు ఒక నెంబర్ మాత్రమే అని. చిన్నపిల్లలు కూడా చాలా మెచ్యూర్గా లేదు, వేరే వాళ్ళని ఎందుకు అనటం అట్లా ఉంటారు. కానీ ఈమె ఏంటి ఇంత పెద్దగా అయ్యింది, కానీ ఎవరు దొరుకుతుడా, ఎవరిని ఏమందావా, ఎవరి మీద ఏమందావా అనుకుంటా వేసుకుంటే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు? ఇప్పుడు నాకు ఈ చెర్రి సతాక్షి ఛానల్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏందో తెలియదు. వాళ్ళు ఎవరో నేను ఎవరినో ఏదో యూట్యూబ్లో చూస్తాం అంతే. ఈమెను కూడా అంతే చూస్తాం. కాబట్టి కాకపోతే ఏంటంటే ఈమె తిట్లు ఎట్లా అంటే అంత ఆ నోరు అంత గలీజ్గా మాట్లాడిద్ది, అంటే అంత నీచంగా మాట్లాడిద్ది. ఏ ఆడ మనిషి గురించి కూడా అంత నీచంగా మాట్లాడకూడదు. అంత నీచంగా ఆ వయసులో ఉన్నప్పుడు నేను చెప్పాలని వాళ్ళకి నాకంటే చిన్నోళ్ళం మనం చెప్పాల్సి వస్తుంది. అంత నీచంగా మాట్లాడకూడదు ఏం ఆడ మనిషి గురించి కూడా అనేది. అంతమంది నలుగురు కూర్చున్న ఆమె అట్టంది ఇట్లంటే ఆమె ఇష్టం, ఆమె ఏమన్నా అనుకుంటుంది. ఆమె కనాలనిపించుకుంటుంది, ఆమె కనాలనిపిస్తుంది, ఆమె అనుకుంటుంది. మీరు కూడా ఒక ఛానల్ పెట్టుకొని మీరు కూడా అనండి, నేను కూడా చాలా యంగుకున్నా, నేను ఇట్లున్నా అట్లున్నా అని. అంతేకాని ఈమె మాటలు చూస్తే, ఈ పెరుగు పెద్దమ్మని పెట్టుకున్న ఛానల్ మాటలు చూస్తే మాత్రం చాలా వల్గర్గా ఉంటాయి, చాలా ఓవర్గా ఉంటాయి. నాకు ఇవ కూడా నాకు తెలవదు. కానీ ఒకసారి 2 సార్లు చూశాక నాకు చిచ్చి ఏంది ఇంత చూస్తే ఎంత వల్గర్గా ఇట్లా మాట్లాడిద్ది వేరే వాళ్ళ గురించి అని. ఆమె ఛానల్ తీసేశారంట, ఆమె ఛానల్ మీద స్ట్రైక్ వేశారంట. ఇన్ని రోజులు ఆమె వాళ్ళని కీమాగా వండి ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కోపం వచ్చి వాళ్ళు స్ట్రైక్ వేశారేమో, ఇంకా ఏం లేదు. వాళ్ళనైతే ఎంత బూతులు తిట్టిందంటే, ఇట్లా బూతులు తిట్టుకుంటూ కూర్చుంటే అందరు మంచి వాళ్ళం, అవును మంచి పని చేసేవని ఊరుకుంటారు. ఇప్పుడు మనమే ఆ స్థానంలో ఉంటే మనకు ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరైనా స్ట్రైక్ వేస్తారు. ఈమె ఇట్లా చేస్తుంది, ఇట్లా మాట్లాడుతుంది, ఈమె నాకు ఏం సంబంధం ఉందో, నైనా ఈమె ఎందుకు అంత మాట్లాడాలా అనుకుంటాం. ఇప్పుడు ఆమె ఇష్టం, ఆమె అట్లా చేసిందంటే ఆమె చేసుకుంటుంది, అది ఆమె ఇష్టం.
ఆమె లైఫ్ ఆమె ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది. మనం ఎవరం కాదు కదా ఆమెను కాదు అని అనటానికి. ఇప్పుడు మన ఇంట్లోనే మన పిల్లలే నువ్వు ఇట్లా జీవించు అంటే వాళ్ళు నేను వినరు. మన పిల్లలు మనకు సొంతంగా పుట్టిన పిల్లలే కాదు నువ్వు ఇట్లా వేసుకో, ఇట్లా జీవించు అంటే జీవించరు. ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్టుగానే ఉంది. ఇవాళ రేపు పిల్లలే కన్న పిల్లలే వాళ్ళు మాట వినకుండా అట్లా ఉన్నారు. మాకు ఇది కావాలా, మాకు అది కావాలా, మీరు తల్లిదండ్రుల మాట. అట్లాంటిది ఎవరో వచ్చి ఎవరో మన మాట వింటారు, ఎవరో వాళ్ళు మేము చెప్పినట్టుగా వాళ్ళ జీవితం జీవించాలా, మేము చెప్పినట్టుగా వాళ్ళ డ్రెస్ వేసుకోవాలా, మేము చెప్పినట్టు వాళ్ళు నడవాలా అంటే అట్లా కుదరదు కదా. అది వాళ్ళ జీవితం, వాళ్ళకి ఎవరికైనా అందరూ పెద్దోళ్ళే, వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్లా కావాలో వాళ్ళు జీవిస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఆమెను కూర్చొని నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకంటున్నావు అట్లా అనొద్దంటే ఆమె ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆమె రిటర్న్ నాకు ఇది ఇస్తుంది, నువ్వేంటి అనేసి నా మీద ఇంకొక వీడియో పెట్టేయగలదు. కాబట్టి ఆమెకు కాబట్టి ఎవరి మాట వినరు. కానీ వినదు కాబట్టి ఇంకా నేను తిడతా, నా ఇష్టం వచ్చేట ఆమె వీడియోలు పెట్టింది కాబట్టి నేను బూతులు తిడతా అంటే అసలు అది వినటానికి కూడా ఎంత గలీజుగా ఉంది, అంత గలీజుగా ఉంది. అట్నే అనిపించింది నాకు, అది వినంగానే అదే అనిపించింది. ఇంత వయసామా, ఇంత పెద్ద వయసామా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది ఏంది, నలుగురికి చెప్పాలి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది. ఆమె జీవితం మీద ఆమె ఇష్టం అని కాకుండా ఈమెనే ఛానల్ పెట్టుకొని ఈమె కొడుకు ఎదురుగా ఇది పెట్టి వీడియో తీస్తుంటే ఈమె ఎదురుగా కూర్చొని అట్లా ఇట్లా అని ఆడవాళ్ళ శరీరాకృతాన్ని వర్ణిస్తుంటే ఆ కొడుకు వీడియో తీస్తుంటే ఆ తల్లిదండ్రులు ఆమె సంబంధం ఆ కొడుకు సంబంధం ఎట్లుందని అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా కొడుకు ఎదురుగా? ఎంత బూతులు ఆమె స్ట్రైక్ వేశారని ఆ బూతులు అవన్నీ ఎంత నీచంగా మాట్లాడింది. కొన్ని వీడియోలలో అయితే ఆమె అట్లా అంది, ఇట్లా వంగింది. ఇప్పుడు అవన్నీ మంచి పద్ధతి కాదు. ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీస్లో అయితే వాళ్ళు అలౌ చేయరు ఇట్లాంటివి. యు ఆర్ నాట్ సపోజ్, నువ్వు అసలుకి వేరే వాళ్ళని అనటానికి ఇట్లా అనకూడదు. వేరే వాళ్ళు ఏ ఆడపిల్లవాళ్ళనైనా కూడా అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. మన ఇంట్లో కూడా ఉంటారు ఆడవాళ్ళు, అందరూ ఉంటారు, ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడటం? కాబట్టి అవన్నీ ఇట్లాంటి చెత్త వాకుండా చేస్తే ఒక మంచిగా చేయండి. మంచి ఛానల్ తోటి వాళ్ళకి విరుద్ధంగా చేసి ఏమో మంచిగా పెడుతుంది, మంచి ఛానల్స్ ప్రపంచానికి విలువైంది ఏదో ఇస్తుంది, మనకి ఒక సందేశం ఇస్తుంది అని అట్లా లేదు. ఏముంది ఈమె చేసేది పొద్దుగూకులు వాళ్ళని తిట్టడం తప్పిస్తే ఈమె ఛానల్ అంటే ఏం లేదు. చెరి శతాక్షి ఛానల్లో తిడతా ఉంది, కనీసం ఆమన్న వంట ఎట్ట చేసుకోవాలని చూపిస్తుంది, ఏమో అది కూడా లేదు కదా. ఈ వంట ఇట్ట చేస్తారా అట్ట చేస్తారా అనుకుంటా. మరి నువ్వెట్ట చేస్తావో చెప్పమ్మా, నువ్వెట్ట చేస్తావో చెప్పు, నీ వంట చేసినట్టుగా చూద్దామంటే లేదు నేను చెయ్యను వంట, కానీ వాళ్ళ వంటను నేను విమర్శిస్తా అంటే ఏంటది? నేను చేయను, నేనేమీ చేయను. నేను ఎవరన్నా ఉంటే వాళ్ళ వంటల్ని విమర్శించటం, వాళ్ళని విమర్శించడం చేస్తా, కానీ నేను ఏమి ఎట్లా చేయాలి ఏంది అని నేను చెప్పను. నేను వాళ్ళు ఏమైనా పూజ చేస్తే వాటిని విమర్శిస్తా, వాళ్ళు ఇట్లా కూర్చునే విధానాన్ని విమర్శిస్తా, ప్రతి దగ్గర ప్రతి ఏరియాని విమర్శిస్తా. అంటే మరి అంత విమర్శించేదైతే కనుక ఇంకా వేరేది ఇప్పుడు ఏం చేస్తామంటే పోయి ఇందులో నిలబడి ఎలక్షన్స్లో నిలబడి వీళ్ళని విమర్శించు, రాజకీయ నాయకుల్ని. ఎందుకంటే వాళ్ళే కూడా బోళ్ళని అందరు వాగ్దానాలు చేసి ప్రజలకు వాగ్దానాలు చేసి ఏమి నెరవేర్చట్లే కదా. వాళ్ళని విమర్శించే దాన్ని ఉంటే వాళ్ళని విమర్శించు, అంతేగాని ఇట్లాంటివి కూర్చొని ఇంకా ఎవరినో కూర్చొని ఇంకా నవ్వులుతా తింటా, ఇంకా వీళ్ళ మీద చెప్తా వాళ్ళ మీద చెప్తా. నా ఛానల్ తీసేశారంటే నువ్వు డబ్బుల కోసమే చేస్తున్నావు, నీ ఛానల్ పోయింది ఎందుకంటే డబ్బు సోర్స్ ఇన్కమ్ పోయింది, అందుకే మీరందరూ డబ్బులు వేయండి అనేసి నువ్వు గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టి అమ్మ మీరందరూ నాకు డబ్బులు ఇవ్వండి, మీ సంపాదన ఏమనంటే నాకే ఇవ్వండి, ఆమెను నేను తిడతా మాత్రం అని. మరి అది కరెక్టేనా? ఆమె ఏదో ఆమె కష్టపడి ఆమె అడుక్కోవట్లేదు ఎవరిని, ఆమె భిక్షమెత్తుకోవట్లేదు, ఆమె కష్టపడి చేస్తుంది. ఆమె అంతా వేరే వాళ్ళు వచ్చి ప్రమోషన్లు ఆమెకి ఇస్తున్నారంటే ఆ వెనక ఎంతో కష్టం ఉంది ఆమెది. ఆమె ఉట్టిగానే ఇయ్యారు కదా ప్రమోషన్లు ఇస్తున్నారంటే. ఏది నీ ఛానల్కి ఎందుకు ఇవ్వట్లేదు ప్రమోషన్స్? నువ్వు కూడా వాగుతూనే ఉన్నావు కదా ఆమెని పిచ్చి పిచ్చిగా, మరి ఎందుకు ఇవ్వట్లేదు ప్రమోషన్స్? ఆమెకి ఎక్కువ ప్రమోషన్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆమె నేను తిట్టట్లేదు, ఆమె ఏం చేయట్లేదు, ఆమె వంట ఆమె చేసుకుంటుంది. వాళ్ళు మేము ప్రమోట్ చేస్తాం నీ ఛానల్ మళ్ళీ ప్రమోట్ చేయని వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో అడుక్కుంటాను. నీ స్టేజ్ ఏమో అడుక్కునే స్టేజ్లో ఉంది, ఆమెమో వాళ్ళే వచ్చి నా అమ్మాయి ప్రమోట్ చేయని అడుక్కుంటున్నారు, నువ్వు నీ ఛానల్లో వేసుకో అని. కానీ నిన్ను అడగట్లేదు, ఈమెను ఏం అడుగుతున్నారు, ఈమె అడుక్కుంటుంది ప్లీజ్ అమ్మ నాకు డబ్బులు వేయండి ఏమన్నా అనేసి. ఏది నీచమయ్యింది? డబ్బులు అడుక్కోవటం నీచమయ్యిందా? వాళ్ళు వచ్చి నువ్వు ప్రమోషన్ చెయ్యి అనటం నీచమయ్యిందా? ఏది నీచమయ్యింది? ప్రమోషన్స్ చేస్తే ఏముంది, ప్రమోషన్ చేయటం ఏమన్నా తప్ప? ఏమన్నా డ్రగ్స్ ఏమన్నా బెట్టింగ్ ఛానల్స్ ఏం ప్రమోషన్ చేయట్లే కదా.
ఆమె ఏదో జ్యోతిష్యాలు ఏమని ఏందేందో మామూలుగా అవన్నీ అవి ప్రమోట్ చేస్తుంది. అంతేగాని అదే వాళ్ళు వచ్చేసి నిన్ను అడగలే ఎందుకు? నువ్వు కూడా అప్పటి నుంచే ఉన్నావు కదా, అయినా కూడా నేను అడగట్లేదు. ప్రమోషన్స్ ఛానల్స్ నువ్వు మాట్లాడుతుంటే నీ వీడియో కింద ప్రమోషన్స్ పెడతావని స్టేజ్కి నువ్వు రాలేదు. నువ్వెంతో మంచిదానివి, నువ్వెంతో ఇదని నువ్వు అనుకుంటే అది రాలేదు.